కాసేపట్లో రాజయ్యపేటకు వైఎస్ఆర్సీపీ నేతలు చేరుకోనున్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు చలో రాజయ్యపేట నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు గత కొంతకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 39 రోజుల నుంచి ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తోంది. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన సందర్భంగా మత్స్యకారులు వినతిపత్రం ఇచ్చారు. మత్స్యకారుల ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, రాజయ్యపేటకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? మరొక అరగంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజయ్యపేట గ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చలో రాజయ్యపేట కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ గత 39 రోజుల నుంచి కూడా మత్స్యకారులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఏ నోట విన్నా, ఏ మాట విన్నా ఎక్కడ మాకు బల్క్ డ్రగ్ పార్కు వద్దు అంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం రాజయ్యపేటలో ఉన్నాము. ఏ టెంట్ దగ్గరికి అయితే వైఎస్ఆర్సీపీ నేతలు రాబోతున్నారో అదే టెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన చేపడుతున్నారు. బల్క్ డ్రగ్ పార్కుని ఏర్పాటు చేయొద్దు, మా ప్రాణాలను తీయొద్దంటూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత 30 రోజుల నుండి కూడా ప్రభుత్వం మత్స్యకారులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కూటమి నేతలు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ ఉద్యమాన్ని రోజు రోజుకి అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇంక ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారు. చెప్పండి అమ్మ, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి? మాకు మాత్రం మత్స్యకారులకి చాలా ఇబ్బంది అండి. ఎందు గురించి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఓ డక్కనో వెటరీ కంపెనీ వల్ల మా మత్స్యకారుల సంపద నశించిపోయి ఇంక మత్స్యకారులు గట్ట వలస వెళ్ళిపోతున్నారండి. ఆంధ్రప్రదేశ్ అంటే మాత్రం మా మత్స్యకారులకి ఏదో మా గ్రామాల్లో మాత్రం ఇందరూ చాలా ఉన్నతగా చాలా ఉన్న దాంతో ఇదేవాళ్ళు. అలాంటిది మా మత్స్య సంపద మా చేపను తినడానికి ఎవరు ఇష్టపడలేదండి. అలాగే ఏమైందంటే ఇప్పుడు మాకు ఎంత డీప్కి వెళ్ళా మాకు చేపలు పడడం లేదు మా మందులు వల్ల. అలాగే మా మత్స్యకారులు మాత్రం చాలా ఇబ్బంది అవుతున్నారు. అలాంటి గవర్నమెంట్ వారు దిగొచ్చి మరొకసారి మా మత్స్యకారులు కనికరించి మరి చాలా మా మత్స్యకారులు అంటే ఎప్పుడు మా 1980 నుంచి కూడా రామారావు గారు ఏ రోజేదో పార్టీ పెట్టారో మరి మా మత్స్యకారులకు ఏమి కాపాడుతుంది, సైకిల్ గుర్తు తప్ప ఏరో ఆపడదు. అలాంటిది మరి ఆ టీడీపీ గవర్నమెంటే ఇప్పుడు మమ్మల్ని పట్టుకొడుతున్నారు మేము అనుకోలేదు. కనీసం మా కోసం మా భార్యల పిల్లల కోసం ఆలోచించి మా మత్స్యకారులు పట్టుకొట్టకుండా బల్క్ డ్రగ్ కంపెనీ రద్దు చేస్తారు. అలాగని గవర్నమెంట్ వారిని మేము కోరుతున్నామండి. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎన్నికలకు ముందు ఏం చెప్పారంటే మీరు మా కోట్లు ఎత్తే మీకు అంతా మంచిగా చేస్తామని చెప్పారు. మా వాళ్ళే తెలుగుదేశం అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే నందమూరి తారక రామారావు అంటే ఒక మహాత్ముడు నాటోడు. ఆయన్ని గుర్తించుకొని తెలుగుదేశానికి ఓటేసి గెలిపించారు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు ఎలాంటాడు, మూరికి నాటోడు. ప్రజల్లే ముంచుకొని తిందామని చూస్తున్నాడు. మా మత్స్యకారులు ముంచుకొని తిందామంటే మా ఉసురు పాము కాటుకైనా మందు ఉంటుంది, కానీ సోము కాటుకు మందు ఉన్నాడు. మా మత్స్యకారులు కాటుకు మందు ఉండదు. మా మత్స్యకారులు ఉసిరాని మాట. మా మత్స్యకారులు మాకు గూడు తప్ప మాకు కోట్లు అవసరం లేదు. ఆయనకు కోట్లు అవసరం అయితే ఈ చంద్రబాబు నాయుడుకి కోట్లే అవసరం కావాలనుకుంటే మా మత్స్యకారులు చంపేసి సమాధి కట్టుకొని దాని మీద ఉప్పు కట్టల్లాగా దెబ్బ సంపాదించుకోమని. మనిషికి సుష్టా మూలమా ఏంటండి? మనిషికి సుట్టా కదా మూలమా? మనిషికి చుట్టే కదా మూలం. ఈనాటి చుట్టూ పునరించాలా, చుట్టూ శూన్యం చేయాలా? చుట్టూ శూన్యమైపోవాలా, చుట్టూ అభివృద్ధి అవ్వాలా, చుట్టూ నిర్మాణం అయిపోవాలా, చుట్టూ పునరుద్ధి అవ్వాలా? మనిషి అయితే చుట్టూ కావాలా. చుట్టూ ఉంటేనే కదా నీకు ఓట్లు వస్తాయి. చుట్టూ లేకపోతే నువ్వేం ఓట్లు వచ్చుకో గెలుతావు. నువ్వు ఓట్లు మనుషులు ఉంటే ఓట్లు వేస్తారు, గెలుతావు. కంపెనీలు ఉంటే నీకు ఓట్లు గెలుతారా? నువ్వు అసలు మనిషి వైపు పుట్టినాడైతే ఎవడైనా ఇలాంటి కంపెనీలు వద్దంటే తీసి పారేస్తాడు. మనుషులు కాపాడవాలి, ప్రయాణించి పెట్టాలి, నువ్వు సమాజం అనిపించుకోవాలి. ఏ సందర్భం రామారావు నాడు బుద్ధి నీకు లేదా? మామని చెప్పిన మార్కుండా మనుషులు కూడా చంపడానికి వచ్చాడా ప్రపంచంలోనే? అమ్మ చెప్పండి, ఇప్పుడు కాసేపట్లో వైఎస్ఆర్సీపీ నేతలు వస్తున్నారు అంటే వాళ్ళ పర్యటన ఏ విధంగా చూస్తారు? మొన్న జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు అంటే వీళ్ళ వల్ల మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? మేము బల్క్ డ్రగ్ వద్దని గత 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నామండి. పోరాటం చేసేటప్పుడు ఈలోగా మాకు జగన్ గారు వస్తుంటే జగన్ బాబు గారికి మేము కొన్ని పత్రాలు పట్టుకెళ్ళి ఇచ్చాం. మాకు కొంచెం ముందుకి మాకు వెళ్ళడానికి సరైన సలహా ఇమ్మని కూడా మేము ఆయన కోరాం. ఆయన ఏం చేశారంటే ఆయన రావడానికి వీలు కాక అమర్నాథ్ గారిని, బొత్స సత్యనారాయణ గారిని ఇంకా ఆ టీంని పంపడం జరుగుతుంది. ఇవాళ
వాళ్ళు మాకు మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి పోలీసు వారిని కూడా వాళ్ళు వదలమని మేము కోరుకోవడం జరిగిందండి. ఎందుకంటే మా ప్రధాన అంశం ఏంటంటే బల్క్ డ్రగ్ ఆపాలి. ఒక బల్క్ డ్రగ్ ఆపితే మాకు ప్రభుత్వం మీద మాకు వ్యతిరేకం కాదండి, పోలీసు వారు మాకు వ్యతిరేకం కాదు. బల్క్ డ్రగ్ ఒకటి ఆపితే వేరే ఏ కంపెనీ పెట్టుకున్నా పర్లేదు, ప్రజలకు హానికరం లేనిది ఏది పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. మా ప్రజలకు అది మత్స్యకారులకు అది ఇబ్బంది కాబట్టి, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి, మత్స్య సంపద అంతా చచ్చిపోతుంది కాబట్టి బల్క్ డ్రగ్ వద్దని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి నష్టం జరుగుతుంది ఇక్కడ మత్స్య సంపదతో పాటు ప్రజలకు సంబంధించి? ప్రజలకు ప్రజా ఆరోగ్యం అన్ని సమస్యలు ఉన్నాయండి. కిడ్నీ ప్రజా ఆరోగ్యం సమస్యలు అనేది ఆల్రెడీ ఒక కంపెనీ వచ్చిన తర్వాతే ఈ సమస్యలు అన్నీ వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వచ్చి ఈ కంపెనీలు కూడా వాటర్ పొల్యూషన్ అయిపోయి రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడిపోతున్నారు ఇప్పటికే ప్రజలందరూ. కాబట్టి ఈ ప్రజా ఆరోగ్య సమస్యలు ఉన్న ఫ్యాక్టరీలు వద్దని, మంచిది ఏదైనా వేరే ప్రజలకు ఉపయోగపడే ఫ్యాక్టరీలు ఏమన్నా వస్తేనే మాకు వ్యతిరేకం కాదు. అయితే ఇప్పుడు మేము వైఎస్ఆర్ పార్టీని మేము ఎందుకు మద్దతు అడిగామంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బల్క్ డ్రగ్ గురించి మేము ఆ సమస్యలన్నీ వివరంగా చెప్పాం. ఆ రోజు నర్సీపట్నం వచ్చిన రోజు చెప్తే ఆ రోజు మేము పరిశీలిస్తానని చెప్పారు. చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి నాయకులందరూ ప్రతిపక్ష నాయకులు, మన బొత్స సత్యనారాయణ గారు, మా జిల్లా ప్రెసిడెంట్ అమర్నాథ్ గారు, మొత్తం నాయకులందరూ కూడా వచ్చి సంఘీభావం తెలపడానికి వస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఏదైతే వద్దనుకుంటున్నారో దానికి మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు మా నాయకులు. చెప్పండి, అంటే ఎలాంటి ఇబ్బంది ఉంది ఇక్కడ? మీరు ఎలాంటి పోరాటాలు చేశారు ఈ 39 రోజుల నుంచి? ఏంటంటే అతి పెద్ద పోరాటం చేసామండి. మా ప్రాణాలు తెగించి కూడా పోరాటం చేసాం. ఇప్పటికీ మా ప్రాణాలంటే మా ఆదులు, మా గ్రామమే మాకు కావాలి. బల్క్ ట్రక్ మాకు వద్దు. కానీ మమ్మల్ని మా మత్స్యకారులు ఇలాగా పాడైపోయారు. మా మత్స్యకారులతో ఉండాలని జగనన్న దాని సైన్యాన్ని పంపించింది, ఇక్కడ పంపిస్తుంది. మాకు మంచి జరుగుతుందని కొద్దిగా ఆస్కారం మాలో అందరిలో కలిగింది. ఈ జగనన్న మత్స్య సంపద అసలు ఏమీ లేదు సార్. ముందు ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడుకి బుద్ధి వచ్చి మాకు బల్క్ ట్రక్ ఆపితే మాకు అదే ఆనందం. ఎన్నికలకు ముందు ఆపుతామని చెప్పి హామీ ఇచ్చారు కదా అన్నారు సార్. క్యాన్సర్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, బొంగు వచ్చింది, బొసన వచ్చింది, ఒక మనిషి వచ్చి ఓట్ల గురించి తిరిగింది. నేను నానే పదవిలో ఉంటే ఇలాంటివన్నీ ఆపు పాడదింపుతాను. నాకు ఎటువంటి సంబంధం లేదు. మీకు అందుబాటులో 3 కిలోమీటర్లో నేను ఉన్నాను. ఒక ఫోన్ చేయండి చాలు, ₹1 పెట్టి ఒక ఫోన్ చేయండి చాలు, నేను అందుబాటులో ఉన్నాను. అందుబాటులోకి వచ్చింది. మొన్న ఘనకారం చూసాం మహాతల్లిది. ఇప్పుడు మత్స్యకారులు ఏంటి ఎదవలు, మత్స్యకారులు ఎదవలు. మీ తోడపుట్టేనన్నది, మీరే నా అన్నదమ్ములు అన్నది, మీరే నా అక్కచెల్లి అన్నది. చెరువు పంట పనులు ఉంటే పంట పనులకి వాళ్ళ అమ్మాయిని పంపించింది. మీ ఆడపడుచు కూతురు నేను వచ్చానమ్మా, మనందరూ అనిత గారికి ఓటు వేయాలి అని మొత్తం అందరూ చెప్పింది. అలా నమ్మి మా మత్స్యకారు లేదంటే అది నమ్మేస్తాము. చాలా అమాయకులు అనమాట. అమాయకులు అయిపోయి మహాతల్లిని గెలిపించాం. తల్లి లేదు, దేవుడే లేడు, ఎవరూ లేరు, అనాథలు అయిపోయాం. మీ మీద అనేక తప్పుడు కేసులు కూడా పెట్టారు. అంత తప్పు మీరు ఏం చేశారు? చేయలేదు. కావాలని మన కొంతమంది నాయకులు, దొంగ నాయకులు డబ్బుల కోసం ప్రకృతి పెట్టి తప్పుడు కేసు కట్టిస్తే భయపడి పాడిపోతారని అలా ధర్నా ఆపుతారని కొంతమంది తప్పుడు కేసు పెట్టించారండి కావాలని, డబ్బుల కోసం ఆశపెట్టి. కాకపోతే ఒక విధంగా మత్స్య సంపద పోతుందండి. మత్స్యకారు అదే ఆవేదన. మత్స్యకారు ఇప్పుడు ముందుకే పోతుందండి. తరాల వరకు మత్స్య సంపద పోతే ఈతలు పొల్యూషన్, ఈతలు చూస్తే మత్స్యకారు అందరూ ఆరోగ్యాలు పాడైపోతాయండి. ఇంకా ముందుగా మత్స్య సంపద కూలిపోద్దండి ఈ బల్క్ డ్రగ్స్ రావడం వల్ల. బల్క్ డ్రగ్స్ ఒకటే డ్రగ్స్ కాదండి, దాంట్లో మా ఊర్లో ఉంది. ఇలా బల్క్ డ్రగ్స్ అలా పెట్టుకుని పోతారండి. ఇంకా ఆ పెట్టుకుని పాడడం వల్ల అక్కడ సముద్రం అలా మొత్తం అంతా సముద్రాల్లో పాడైపోతాయండి. అదే మా మత్స్యకారులు ఆవేదన అండి. మొత్తం మత్స్యకారులు కానీ చదువులు లేవండి. మా మత్స్యకారులు ఇంకేంటంటే వాళ్ళు జీవనోపాధి వాళ్ళు మత్స్యకారులు కష్టపడుకుంటేనే వస్తుందండి. వేరే పెళ్ళి ఉండదండి, వాళ్ళకి వేరే వృత్తి ఉండదండి. వాళ్ళకి చదువులు లేవండి. అందుకే మేము ఆవేదన చేస్తున్నాం. మత్స్యకారులు గుర్తించి ఒకసారి ఆలోచించే పెద్ద ప్రభుత్వ నాయకులు, కేంద్ర ప్రభుత్వ నాయకులు మీరు ఆలోచించి బల్క్ డ్రగ్స్ ఆపు చేస్తారని మేము కోరుకుంటున్నాం. బల్క్ డ్రగ్ పార్కును ఆపకపోతే రానున్న రోజులు మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఉమెన్స్ గారు వచ్చారు. ఉమెన్స్ గారు వచ్చిన తర్వాత ఈ బల్క్ డ్రగ్ పనులు ఆపుతానని చెప్పారు. తర్వాత వెనుకన కమిటీ చేసుకోండి, కమిటీని పై వరకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా 4 గంటలు హైవే నిర్బంధం చేసిన తర్వాత కూడా కలెక్టర్ గారు వచ్చి మీకు బుధవారం వస్తున్నారు, కొన్ని అనువైన కారణాల వల్ల రాలేదు. తర్వాత మళ్ళీ మొన్న ఆదివారం వస్తాను చెప్పారు. వద్దు అంటే ఒక 2-3 రోజుల ముందు మాకు తెలియపరచమని చెప్పాము. మేడం గారిని రిక్వెస్ట్ చేసాం. అదేవిధంగా మేడం గారు ఏదో శుభవార్త చెప్తారు అనే ఉన్నాం. మేడం గారు వచ్చిన తర్వాత కూడా ఇది బల్క్ డ్రగ్ కోసం కరెక్ట్ అయినది సమాధానం లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రేకిత చేసి ఎంతవరకైనా వెళ్తాం, లేదంటే మనం పార్లమెంట్ వరకైనా లేదంటే ఢిల్లీ ముట్టడి చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం సార్. ఎలాంటి నష్టం జరుగుతుంది చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ? మాకు బల్క్ ట్రక్ వద్దని ఈ ధర్నా గత 39 రోజుల నుంచి చేస్తున్నాం సార్. కానీ
ఒకప్పుడు మా నాన్న వాళ్ళు చేసిన తప్పు ఈరోజు మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు మేము చేసే తప్పు మా పిల్లలు అనుభవించకూడదు. మాకు బల్ ట్రక్ వద్దు. మేము ఆల్రెడీ ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలా మంది చనిపోయారు. వాళ్ళకి ఏంటి లాభం? తెల్లి చనిపోతే తండ్రి ఉండరు, తండ్రి చనిపోతే తండ్రి ఉండదు. మరి ఆ పిల్లలు భవిష్యత్తు సార్. ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే మినిమం 10 లక్షలు ఉండాలి. ఈ 10 లక్షలు ఒక సముద్రం మీద మేము కష్టపడతాం. అదే సముద్రం మీద మేము 10 లక్షలు కష్టపడకండి ఈరోజు మా జీవితాల మీద కొడితే మేము పెళ్లిళ్ళు ఎలా చేస్తాం? మా పిల్లల భవిష్యత్తు మేము ఏటిస్తాం? ఏ విధంగా ఇస్తాం సార్? అంటే ప్రజలు ఓట్లు అడగడానికి ప్రభుత్వం, ప్రజల బాగోగులు ప్రభుత్వం లేదు. అలాంటి ప్రభుత్వం మాకు ఎందుకు? ప్రజలకి మేలు చేయని ప్రభుత్వం మాకు ఎందుకు సార్ ఈ ప్రభుత్వం? ఎవరికి సార్ ఓట్లు అడగడానికి? అంటే అమాయకులైన జనాలు ఉన్నారని ఈ ఓట్లుగా ఈ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం లేదా? అంటే ఓట్లు వేయడానికి వాళ్ళు మేము, మా ప్రజల బాగోగులు అడగడానికి ప్రభుత్వం లేదు. కలెక్టర్ గారు ఒక్క మాట చెప్పినందుకు అయాల ఐవేదికం ఇవాళ కలెక్టర్ గారు మాట తెప్పారు. అనితకి ఎలాగైతే మర్యాద ఇచ్చామో కలెక్టర్ కూడా సేమ్ అదే మర్యాద ఇస్తాం. కలెక్టర్ కూడా మాట తెప్పారు. కలెక్టర్ కూడా ఇచ్చే చాయిస్ లేదు. కలెక్టర్ గారు కూడా నేను అదే చెప్తాను, ఒక్క మాట నా మాట ఆలకించండి అంటే ఆలకించాం. ఈ రోజు మమ్మల్ని ఇలా చేశారు. ఏం చెప్తుంది ప్రభుత్వం? మీరు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు కదా. ప్రభుత్వం మాకు కలరామ్ గారు వచ్చి ఎక్కడ మీ గ్రామాల్లో కానీ ఇతర గ్రామాల్లో కానీ బలకటాకి సంబంధించిన పనులు సైన్యము బాబు అని చెప్పింది. ఆ ఆల చెప్పినందుకు ఈవేళ వరకు మేము ఆలయంతో ఉన్నాం. నిన్న పని చేశారు, మొన్న పని చేశారు. నిన్న మేము వెళ్తే పోలీసు వారు కావాలని మా వద్దాల మీద గుండెల మీద శైలేజ్ గెంతారు. బాబు మా పొట్ట జీవనోపాయం పోయింది, గ్రామ పాడైపోయింది. ఈ పనులు చేయకండి. మాకు కలరామ్ హామీ ఇచ్చింది. ఒక పని కూడా మేము వచ్చేదాకా సైన్యం బాబు అని కలరామ్ గారు హామీని ఇచ్చారు. ఇస్తే మీరు పని ఆపియాడు బాబు అని వెళ్తే సిఏ గారు, ఎస్సీ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చి మీరు ఎంతవరకైనా మీరు సైలెన్స్గా ఉంటే కానీ బిల్లు లేదంటే కొట్టి బొక్కలు పడేస్తామో బెండ్లాడించిపోతామని దౌర్జన్యంగా మళ్ళీ బెదిరించడం జరిగింది. నిన్న పని ఆపియాడు బాబు. కలరామ్ ఇచ్చింది. హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు ఇచ్చారు. హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు ఏమన్నారంటే బాబు మీకు ఏదో ఒకటి నేను చెప్పేదాకా ఏ పని కూడా జరగదన్నారు. అలాగే అయిపోయినప్పుడు కలరామ్ గారు ఏమన్నారంటే మీకు ఏ పని కూడా అయ్యే వరకు ఒక పని కూడా జరగదు బాబు. మీకు నీ నాయ అచ్చంగా జిల్లా కలెక్టర్గా మాట ఇస్తున్నాను. మీకు ఏ పని ఆదో అయిపో మా మాట గౌరవించి అయిపో ఆపియండి, అయిపో తీసేయండి అంటే మేము అన్నాం గౌరవంగా. కలరామ్ ఇచ్చిన గౌరవంగా వచ్చేసిన తర్వాత కావాలని ఈ బల్కటా కంపెనీ కావాలని పనులు జరిపిస్తున్నారు. ప్రభుత్వానికి ఎంత మంచిగా ఎంత బుద్ధిగా చెబుతున్నావు అంత బుద్ధిగా తెచ్చుకోపోతే లేదు నారా లోకేష్ కావాలంటే నారా లోకేష్ ఇంటర్ చోట్ల కంపెనీలు కట్టుకోమనండి, మత్స్యకారులు పాడు చేద్దానండి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడి నుంచి బల్క్ డ్రగ్ పార్కును తొలగించాలని, లేదనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ ఈ బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు రావడాన్ని స్వాగతిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసామని, తమ కష్టాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పిన మేరకే వైఎస్ఆర్సీపీ నేతలు వస్తున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తమకు న్యాయం జరుగుతుందని మత్స్యకారులంతా కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి తమకు ఓట్లు వేయించుకున్నారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులు పొట్ట కొడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఎలాంటి పోరాటానికైనా సరే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి స్థానికంగా ఉన్న హోంమంత్రి అనితని కానీ లేదంటే కూటమి ప్రభుత్వాన్ని కానీ మత్స్యకారులు తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నారు. అన్న రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.